అయ్యా నమస్కారం. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఫియర్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది తెలుగు మూవీ. ఈ మూవీ చూసాక నాకు వచ్చింది అసలైన ఫియర్. ఈ మూవీని ఎవరు చూడాలంటే అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ ఉంటారు కదా, కొత్తగా మన డైరెక్టర్ అవుదాము లేకపోతే ట్రై చేస్తుంటారు కదా, సో వాళ్ళే చూడాలన్నమాట. ఎందుకంటే ఇంత చెత్త వరస్ట్ సినిమా మళ్ళీ వాళ్ళ కెరియర్ లో తీయకుండా ఉండాలంటే ఈ సినిమా రిఫరెన్స్ తీసుకోవాలన్నమాట. వరస్ట్ ఫిల్మ్ మేకింగ్ అనేది బుక్ ఉంటే దాంట్లో చాప్టర్ ఉంటే దాంట్లో ఫస్ట్ లెసన్ లో ఈ మూవీ గురించే చెప్పాలని. అంత చెత్త వరస్ట్ రాడ్ కంకర్ రాడ్ మూవీ అనమాట. ఇది మామూలు మూవీ కాదు. అండ్ ఆల్సో ట్రైలర్ లో చూపించారు దీనికి అవార్డ్స్ వచ్చాయంట, డైరెక్షన్ కి, ఎడిటింగ్ కి, కెమెరామెన్ కి. అసలు ఎవడిచ్చిండో వీళ్ళకి అవార్డులు? వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక దండేసి దండం పెట్టాలి. ఇంత చెత్త ఫిలిం మేకింగ్ కి అవార్డ్స్ ఎవడిస్తాడు అసలు నాకు అర్థం కాదు. ఈ సినిమాలో స్టోరీ ప్లాటే కాదు, పొటాటో కూడా ఉండదు. స్టోరీ లైన్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కనిపించకుండా పోతాడు అనమాట. సో అతని గురించి హీరోయిన్ ఎక్కడ వెతుకుతా ఉంటది. అండ్ ఆల్సో తనకి చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ గురించి కూడా చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కనిపించాడా లేదా అనేది యాక్చువల్ స్టోరీ రివీల్ అవుతుంది క్లైమాక్స్ లో. అసలు స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ ఎవడు చేసిండో వానికి. వీళ్ళందరినీ కాదు, అసలు సినిమా తీసిన డైరెక్టర్ గా అనాలి. పాపం ఎడిటింగ్ కూడా ఆడేం చేస్తాడు, ఈ తీసుకొచ్చిన ఫుటేజ్ అంతా ఏం చేయాలో అర్థం కాక తీసినట్టుంది. ఈ సినిమా మొత్తంలో హీరోయిన్ ఒకే ఒక డైలాగ్, సంపత్ 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 అంటది. సంపత్ అని మనం చంపేస్తుంటది. సంపత్ ఎక్కడ, సంపత్ కనిపించట్లేదు. అవే డైలాగులు సినిమా 2 గంటలు మొత్తం అవే డైలాగులు. ఈ మూవీ హీరోయిన్ వేదిక గారికి ఒక చిన్న రిక్వెస్ట్ నా సైడ్ నుంచి, ఎప్పుడైనా మనం యాక్టింగ్ చేసినప్పుడు కానీ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు మానిటర్ చూసుకోవాలి. మానిటర్ చూసుకోకుండా డైరెక్టర్ ఏదైనా ఓకే అంటే దాన్ని మనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారో నాకు అర్థం కాలే. అంత వీక్ పర్ఫార్మెన్సెస్, అసలు సీన్ కి అసలు కనెక్షనే ఉండదు స్టోరీలో. ఎడిటింగ్ వైజ్ కూడా అంత వరస్ట్ చెత్త. ఏం వర్డ్ వాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మీరు కమెంట్ చేయండి. ఈ మూవీని స్కిప్పే కాదు, ఇగ్నోర్ చేయాలి. అలాంటి మూవీ ఇది. ఓవరాల్ ఒక వరస్ట్ మూవీ, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకైతే.